మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి రైతులకే కాదు, వ్యాపారస్తులకైనా కూడా ఎవరికైనా కూడా మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం పేర్కొనవచ్చు. ఎందుకు అంటే పంటకాలం మొత్తం ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంటకి సరైనటువంటి ధర రాలేదు అంటే రైతు నష్టపోతాడు. కాబట్టి అతను పండించినటువంటి పంట ఉత్పత్తికి మంచి ధర లభించినప్పుడే అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సో అతను లాభపడతాడు. సో ఇలాంటి క్రమంలో రైతుకి తన చుట్టూ ఉన్నటువంటి మార్కెట్ వ్యవస్థలో వివిధ మార్కెట్లలో అతను పండించినటువంటి పంటకి ఎంత ధర పలుకుతుంది, ఎక్కడ ఎక్కువ ధర పలుకుతుంది, ఎన్ని మార్కెట్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలి. కాబట్టి రైతుకి మార్కెట్ సమాచారం అనేది చాలా అవసరం. ఇది కేవలం మొబైల్ యాప్లతోనే కాకుండా వెబ్ పోర్టల్స్ ద్వారా ఇంకా ఇతర సమాచార వ్యవస్థల ద్వారా కూడా అందుతుంది. ఇందులో ముఖ్యంగా రైతులకి అందుబాటులో ఉన్నవి ఏంటి అంటే ఈనామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. ఇది మన వ్యవసాయ మరియు భారత వ్యవసాయ శాఖ డెవలప్ చేసినటువంటి పోర్టల్. దీంట్లో ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి వివిధ మార్కెట్లని జాతీయ వ్యవసాయ మార్కెట్ నేషనల్ పోర్టల్కి అనుసంధానం చేయడం జరిగింది, వివిధ మార్కెట్స్ని. దీంట్లో రైతు తన యొక్క పండించినటువంటి ఉత్పత్తిని మార్కెట్ ఆవరణకి తీసుకొచ్చిన తర్వాత దాని యొక్క నాణ్యతను పరీక్షిస్తారు. ఆ నాణ్యత పరీక్షించి దానికి ఒక గ్రేడింగ్ ఇచ్చిన తర్వాత దాని యొక్క ఫోటోలని మరియు వివరాలని పోర్టల్లో అప్లోడ్ చేయడము చేస్తారు. దీంట్లో ఏంటంటే ఈ వ్యవస్థలో, ఈనామ్ వ్యవస్థలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వ్యాపారులే ఉంటారనమాట. ఇందులో అప్లోడ్ చేసినటువంటి అతని ఉత్పత్తికి, రైతు ఉత్పత్తికి నాణ్యతను బట్టి, దాని యొక్క వివరాలను బట్టి, క్వాలిటీని బట్టి ఈ వ్యాపారస్తులు కోట్ చేస్తారు ధరలని. తర్వాత రైతు తనకు నచ్చినటువంటి వ్యాపారస్తునికి అతను కోట్ చేసినటువంటి ధరలనే సెలెక్ట్ చేసుకొని అమ్ముకోవటానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఉంటుంది. పారదర్శకత, రైతు అమ్మినప్పటి నుంచి వ్యాపారస్తుడు కొనే వరకు ఎంత ధర పలుకుతుంది, ఏ విధంగా అది వ్యాపారస్తునికి చేరుతుంది అనే పారదర్శకత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు తను పండించినటువంటి పంటకి మంచి నాణ్యత ఉన్నట్లయితే కనుక మంచి ధరని పొందేటువంటి అవకాశం ఉంది. సో ఇది మొబైల్ యాప్స్లోను, మొబైల్ డివైజెస్లోను, అదేవిధంగా వెబ్ పోర్టల్స్ ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చు. ఇది www.enam.gov.in అనే వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకా ఇతర మొబైల్ యాప్స్లో చెప్పాలి అంటే అగ్రి మార్కెట్. ఇది ఏంటంటే మనకి రైతు మొబైల్లో ఈ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అతని GPS లొకేషన్ ఆన్ చేస్తే 50 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి వివిధ మార్కెట్లలో వివిధ పంట ఉత్పత్తులకి ఎంత ధరలు పలుకుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవడానికి, అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ స్పైస్ బజార్ అంటే తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో ఉండేటువంటి రైతులు ఎవరైతే సుగంధ ద్రవ్యాల లాంటి పంటల్ని, పసుపు, మిర్చి లాంటి పంటల్ని పండిస్తున్నారో ఆ పంటలకి ఆన్లైన్ ట్రేడింగ్ చేసుకోవడానికి, మంచి ధరలను పొందడానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా డిజిటల్ మండి, ఇది భారతదేశంలోని వివిధ మార్కెట్లలో వివిధ ప్రోడక్ట్స్కి ఏ విధమైనటువంటి ధరలు ఉన్నాయి అనేది తెలియజేస్తుంది. సో ఈ విధమైనటువంటి ప్రభుత్వ, అదేవిధంగా ఇతర యాప్లు, అదేవిధంగా వెబ్ పోర్టల్స్ రైతులకి మార్కెటింగ్ రిలేటెడ్గా అందుబాటులో ఉన్నాయి.